హలో ఎవ్రీవన్. సో థండర్బోల్ట్స్ మూవీ టీజర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ బికాస్ ఇన్ని రోజులు ఇది ఒక బ్లాక్ విడో మూవీ లాగా ఉండిద్దని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాము. కానీ టీజర్ ట్రైలర్ చూస్తుంటే ఇట్స్ వే బెటర్ అనిపిస్తుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ బ్రేక్ డౌన్ లో మాట్లాడుకుందాము. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం, లెట్స్ గో. Look at you. So adorable. సో ఫస్ట్ షాట్ లో విసి ఎలీనా రెడ్ గార్డియన్ ని కలవడానికి వెళ్ళింది. సో బ్లాక్ విడో చూసిన వాళ్ళకి తెలుసు, చూడని వాళ్ళకి సింపుల్ గా చెప్పాలంటే రెడ్ గార్డియన్ వచ్చేసి రష్యాస్ ఫస్ట్ సూపర్ సోల్జర్. అండ్ అలాగే వీళ్ళు అండర్ కవర్ ఉండడానికి ఒక ఫేక్ ఫ్యామిలీ క్రియేట్ చేశారు, ఇన్ విచ్ రెడ్ గార్డియన్ ఇస్ ఫాదర్ అండ్ వాళ్ళ కూతురులో వచ్చేసి ఎలీనా అండ్ అలాగే మన నతాషా ఏకే బ్లాక్ విడో. సో మళ్ళీ ఇప్పుడు తన కలవడానికి వెళ్ళింది. అండ్ రెడ్ గార్డియన్ సరౌండింగ్స్ అవన్నీ చూసి మనం క్లియర్ గా చెప్పొచ్చు, అట్ ప్రెసెంట్ తను ఎలాంటి వర్క్స్ చేయట్లేదు. హి స్పెండింగ్ అ బోరింగ్ లైఫ్. ఇన్ఫాక్ట్ ఎలీనా వచ్చి కూడా అదే అడుగుతుంది, దట్ నువ్వు హ్యాపీగా ఉన్నావా అని. తను ఎస్ అన్నా గానీ తన ఫేస్ లో వీ కెన్ క్లియర్లీ సీ తన లైఫ్ తో తను హ్యాపీగా లేడని. అండ్ ఎలీనా అంటుంది, ఐ వాజ్ నాట్ హ్యాపీ అండ్ అది మర్చిపోవడానికి నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశానని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నతాషా చచ్చిపోయింది కాబట్టి తను హ్యాపీగా లేదు. ఇన్ఫాక్ట్ బ్లాక్ విడో క్లైమాక్స్ లో వీసి తన దగ్గరికి వ్యాలంటీనా వచ్చింది. సో మోస్ట్లీ ఎలీనా స్టార్టెడ్ వర్కింగ్ అండర్ వ్యాలంటీనా. కానీ ఇక్కడ వాళ్ళేమీ మంచి పని చేయట్లేదు, మోస్ట్లీ అన్ని చెడ్డ పనులే చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ ఫైట్ ఈస్ వెరీ సిమిలర్ టు ఐరన్ మ్యాన్ 2 లో బ్లాక్ విడో చేసే ఫైట్. అండ్ తను హ్యాపీగా లేదంటున్నప్పుడే వీ కెన్ సీ మోంటాజ్ ఆఫ్ బకీ అండ్ అలాగే జాన్ వాకర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ తర్వాత బకీ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ గవర్నమెంట్ అండ్ అలాగే పాలిటిక్స్ అనుకుంటా. బట్ స్టిల్ తను చేసే పని తనకు నచ్చట్లేదు అనుకుంటా. సో అందుకే హీ లుక్స్ ఫ్రస్ట్రేటెడ్. అండ్ సేమ్ విత్ జాన్ వాకర్ ఆల్సో, బికాస్ తను చదువుతున్న టైటిల్ చూడొచ్చు, ఫాల్ ఆఫ్ జాన్ వాకర్ అని. సో చదువుతా హీ గెట్స్ ఫ్రస్ట్రేటెడ్. అండ్ దెన్ మనం ఎలీనాని ఒక రూమ్ లోపలికి వెళ్తా చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఎవ్రీథింగ్ గెట్స్ ఇంట్రెస్టింగ్. సో ఆ రూమ్ లో తనతో పాటు జాన్ వాకర్, గోస్ట్, టాస్క్ మాస్టర్ వీళ్ళందరూ ఉన్నారు. అండ్ ఎవరికి ఎవరు తెలియదు కాబట్టి వెళ్ళంగానే దే స్టార్టెడ్ ఫైటింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్ ఇస్ నాట్ లేమ్. అంటే మూవ్స్ గానీ అవన్నీ కూడా కొంచెం స్టైలైజ్డ్ గా బాగున్నాయి. అంటే రీసెంట్ గా మార్వెల్ మూవీస్ లో ఫైట్స్ ఆర్ బికమింగ్ బోరింగ్. అంటే పెద్ద కొరియోగ్రాఫ్ ఏమీ ఉండట్లేదు. బట్ ఇక్కడ వీళ్ళ దగ్గర మోస్ట్లీ పవర్స్ లేవు కాబట్టి మంచి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్ సీన్స్ చూపిస్తున్నారు. అండ్ హియర్ వి సీ బాబ్. సో కామిక్స్ లో బాబ్ ఈస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్. అంటే బాబ్ కాదనుకోండి, తన రెండో పర్సనాలిటీ సెంట్రీ. సెంట్రీ గురించి డెడికేటెడ్ గా ఇంకో వీడియో చేస్తాను. బట్ ప్రస్తుతానికి మీకు సింపుల్ గా చెప్పాలంటే హీ హాస్ పవర్ ఆఫ్ 1000 ఎక్స్ప్లోడింగ్ సన్స్. బేసిక్లీ హీస్ మార్వెల్ సూపర్ మ్యాన్. బట్ ద క్యాచ్ ఈస్ తనలో 3 మల్టిపల్ పర్సనాలిటీస్ ఉన్నాయి. అండ్ ఎవరికి ఒకరి గురించి ఒకరికి తెలియదు. లైక్ బాబ్ ఈస్ వెరీ సింపుల్, దెన్ కమ్ సెంట్రీ అండ్ థర్డ్ ఈస్ వాయిడ్. అండ్ తనకు తన పవర్స్ ఒక ఎక్స్పెరిమెంట్ మూలం దొరుకుతాయి. అండ్ డీటెయిల్ గా వేరే వీడియోలో చెప్తాను. సో మేబీ ఇక్కడ కూడా సెంట్రీని ఎక్స్పెరిమెంట్ చేసే తయారు చేస్తున్నారు. అండ్ ఐ థింక్ ఇక్కడ మనం చూస్తున్న రూమ్ కూడా సెంట్రీ మీద ఎక్స్పెరిమెంట్ చేసే రూమే. బికాస్ మీరు కనుక సరౌండింగ్స్ అబ్జర్వ్ చేస్తే సెంట్రీ లోగో ఆర్ ఆ సూట్ డిజైన్ చేసే పేపర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అక్కడ బేసిక్లీ మొత్తం సెంట్రీ గురించే ఉంది. సో మేబీ కామిక్స్ లాగానే వీళ్ళు 3 మల్టిపల్ పర్సనాలిటీస్ చూపిస్తారు అనుకుంటా. ఐ థింక్ ఇక్కడ బాబుకి మోస్ట్లీ తెలియదు అందులో సెంట్రీ పర్సనాలిటీ ఉందని. సో ఇక్కడ బాబ్ వీళ్ళందరికన్నా ముందు నుంచే ఉన్నాడు, బికాస్ ఆబ్వియస్లీ తన మీద ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు కాబట్టి. అండ్ దెన్ మనం అదే రూమ్ దగ్గర ఒక అటాక్ అవుతా చూడొచ్చు. అండ్ తర్వాత షార్ట్స్ లో ఎలినా ఇస్ బిట్ సర్ప్రైజ్. మేబీ ఇక్కడ బాబ్ సెంట్రీ లాగా మారుంటాడు. అండ్ ఐ థింక్ ఈ షాట్ ఇందాక మనం చూసిన రూమ్ లోపల సీన్ కంటిన్యూషన్ అనుకుంటా. మేబీ అక్కడ ఫైట్ జరిగినప్పుడు తను షూట్ చేసినా గానీ తనకేమీ అవ్వలేదు. సో అందుకే తన డ్రెస్ మొత్తం అలా హోల్స్ అనేవి ఉన్నాయి. సో అక్కడ నుంచి బయటకు వచ్చాక తను ఆపడానికి తన చుట్టూ ఒక ఆర్మీ లాగా రెడీగా ఉన్నారు. దెన్ ఈ షాట్ లో వీ కెన్ సీ అ పార్టీ. అండ్ ఇంట్రెస్టింగ్ పార్టీస్ అక్కడ మధ్యలో మనం లోకి సెప్టార్ చూడొచ్చు. సో మేబీ ఇది ఒక ఫండ్ రైజింగ్ పార్టీ అనుకుంటా. లైక్ అలాంటి రేర్ ఐటమ్స్ అన్నిటిని ఆప్షన్ వేయడానికి ఇక్కడ పార్టీ పెట్టుంటారు. అండ్ హియర్ వీ కెన్ సీ వ్యాలంటీనా. అండ్ తర్వాత 2-3 షార్ట్స్ చూస్తుంటే ఒక క్లారిటీ వచ్చింది. సో అసలు ఇదంతా చేస్తున్నది వ్యాలంటీనా. అండ్ మేబీ బకీ కూడా తనంటే వర్క్ చేస్తున్నాడు. అండ్ ఐ థింక్ ఈ విషయం బకీకి కూడా నచ్చలేదు. సో మోస్ట్లీ ఐ థింక్ ఇక్కడ వ్యాలంటీనా బకీని బ్లాక్ మెయిల్ చేసి తనంటే పని చేపించుకుంటుంది. అండ్ మనకు తెలుసు వీళ్ళందరినీ సెపరేట్ గా వ్యాలంటీనా వెళ్ళి కలిసిందని. సో తన ఒక టీం తయారు చేద్దాం అనుకుంటుంది కాబట్టి వీళ్ళందరినీ ఆ రూమ్ లో పంపించింది. అండ్ ఐ థింక్ ఇక్కడ సెంట్రీ ఎక్స్పెరిమెంట్స్ కూడా వ్యాలంటీనా వాళ్ళ టీమే చేస్తుంది. అండ్ చూస్తుంటే అర్థమవుతుంది వ్యాలంటీనా ఇస్ వెరీ రిచ్. ఇన్ఫాక్ట్ ఈ యూనివర్స్ లో ఐరన్ మ్యాన్ తర్వాత ఆ స్టార్క్ టవర్ ని కొన్నది వ్యాలంటీనానే. ఇన్ఫాక్ట్ ఈ షాట్ లో మనం క్లియర్ గా ఆ సరౌండింగ్ బ్యాక్గ్రౌండ్స్ చూడొచ్చు. సో ప్రస్తుతానికి అవెంజర్స్ టవర్ ఇస్ అండర్ వ్యాలంటీనా. సో తన దగ్గరికి వీళ్ళందరూ ఒక టీం లాగా వెళ్లారు. సో బేసిక్లీ టీం వచ్చేసి టీసీలో సూసైడ్ స్క్వాడ్ లాంటిది. సో ఏదైనా డెడ్లీ మిషన్స్ కి టీం పంపిస్తారు కదా. సో అలాగే ఐ థింక్ ఇక్కడ కూడా వ్యాలంటీనా డెడ్లీ మిషన్స్ కి వీళ్ళని పంపిస్తున్నారు. సో మేబీ ఇక్కడ వీళ్ళే సెంట్రీని కూడా తయారు చేస్తున్నారు కాబట్టి ఒకవేళ సెంట్రీ గోస్ క్రేజీ అయితే తన ఆపడానికి ఈ టీం తను క్రియేట్ చేస్తుంది అనుకుంటా. అండ్ దెన్ మనం కొన్ని మంచి యాక్షన్ సీక్వెన్స్ చూడొచ్చు. అండ్ దిస్ షాట్ ఈస్ ఇంట్రెస్టింగ్. మీరు బకీ తన హ్యాండ్ ని ఒక డిష్ వాషర్ లో కడుగుతున్నాడు.
ఉంటాడు. అండ్ ఐ థింక్ ఇక్కడ వీళ్ళందరూ వాలంటీర్ వాళ్ళ టీం దగ్గర నుంచి తప్పించుకుంటున్నారు. బట్ అప్పుడే బకీ వచ్చి ఆ కారును పేల్ చేశాడు. బికాస్ ఎట్ ప్రెసెంట్ బకీ వాలంటీర్ అండర్ పనిచేస్తున్నాడు కాబట్టి. అండ్ మేబీ దీని తర్వాతే తాను వీళ్ళందరినీ వాలంటీర్ అని కలవడానికి తీసుకెళ్లి ఉంటాడు అవెంజర్స్ టవర్ లో. అండ్ ఇంకా హియర్ కమ్స్ ది ఇంట్రెస్టింగ్ పాయింట్. లైక్ కామిక్స్ లో కూడా ఈ టీమ్ లో మనం ఖచ్చితంగా రెడ్ హల్క్ ని చూస్తాము. ఇన్ఫాక్ట్ ఈ మూవీ పేరే థండర్ బోల్ట్స్. అండ్ వీ నో రెడ్ హల్క్ పేరు వచ్చేసి థండర్ బోల్ట్ రాస్ అని. సో మోస్ట్లీ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఈ మూవీని సెట్ చేస్తుంది. అండ్ ఆ మూవీకి ఈ మూవీకి ఏదైనా కంటిన్యూషన్ ఉండొచ్చు. అండ్ మోస్ట్లీ మనకు రెడ్ హల్క్ ని యాజ్ అ సర్ప్రైజ్ లాగా చూపిస్తారు అనుకుంటున్నా. బికాస్ దిస్ విల్ మేక్ లాట్ ఆఫ్ సెన్స్. బికాస్ అది కూడా పొలిటికల్ అండ్ గ్రౌండెడ్, ఇది కూడా సేమ్ అలాంటిదే, పొలిటికల్ అండ్ గ్రౌండెడ్. అంటే సెంట్రీ ఒకడు ఉన్నాడు అనుకోండి, బట్ స్టిల్ స్టోరీ నాకు తెలిసి గ్రౌండెడ్ గానే ఉండిద్ది. అండ్ మీరు కనుక ఇక్కడ చూస్తే థండర్ బోల్ట్ పేరు లాస్ట్ లో ఒక ఆస్ట్రిక్ సింబల్ ని పెట్టారు. సో ప్రస్తుతానికి దాని మీనింగ్ ఎవరికి తెలియట్లేదు. కెవిన్ ఫైగే అన్నాడు మూవీ చూస్తే మీకు అర్థమైద్దని. సో మూవీ వచ్చేసి 2 May 2025 లో రిలీజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్ బికాస్ ఇది మేలో రిలీజ్ అవుతుంది, మళ్ళీ జూలైలో ఫెంటాస్టిక్ 4 రిలీజ్ అవుతుంది. సో చాలా క్లోజ్ గ్యాప్స్ లో మార్వెల్ మూవీస్ అనేవి రిలీజ్ చేస్తుంది. సో ఓవరాల్ దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ థండర్ బోల్ట్స్ టీజర్ ట్రైలర్. సో మీకు కనుక నా బ్రేక్ డౌన్ నచ్చుంటే ప్లీజ్ కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే వీడియో లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.